హరే కృష్ణ ఆత్మబంధువులకు నేను గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ నుంచి మాట్లాడుతూ ఉన్నా అండి. నిజంగా చెప్పాలంటే కొత్త బడ్జెట్ వచ్చింది మన భారతదేశానికి. నిజంగా పేరున సెంట్రల్ గవర్నమెంట్కు చాలా ధన్యవాదాలు. ఆయుష్ డిపార్ట్మెంట్కు చాలా రకాలైనటువంటి బడ్జెట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఆయుష్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జరగడానికి డిటిఎల్ అంటారు. అంటే దీన్ని ఏమంటారంటే డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్కు చాలా ఫండ్స్ ఇచ్చారు. మరియు ఆయుష్ ఇన్స్టిట్యూట్స్ను పెరగడానికి బడ్జెట్ అలొకేషన్ జరిగింది. భారతదేశంలో ఎప్పటి నుంచో చాలా రకాలైనటువంటి జీవ వైవిధ్యం ఉన్నటువంటి ఏరియా అనమాట. మీకు చూడండి, మీరు మిగతా స్పెయిన్ కావచ్చు, ఇటలీ, స్విట్జర్లాండ్ ఇట్లా వెళ్తే 6 నెలల పాటు మంచు ఉంటుంది. 6 నెలల పాటు వాళ్ళ జీవన విధానంలో సూర్యుడే కనబడాడు. ఇటు ఆఫ్రికాకి వెళ్తే పిచ్చ ఎండ, ఇటు వెళ్తేనేమో వాటర్ మొత్తం. ఇది ఈస్ట్ ఏషియా అంటారు చూడండి, థాయిలాండ్ నీళ్ళే. కానీ భారతదేశంలో సుసంపన్నమైనటువంటి అడవులు ఉన్నాయి, వాతావరణం ఉంది, మరియు నేల ఉంది, మరియు జీవ వైవిధ్యం ఉంది. ఈ జీవ వైవిధ్యంలో ఎన్నో రకాలైనటువంటి సుమారు 500 రకాలకు పైగా భారతదేశంలో మనకు మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటి యొక్క యూసేజ్ భారతదేశంలో ఎప్పటి నుంచో తెలుసు. అదే వేరే దేశాలలో అక్కడ చెట్లు ఉన్నాయి, అంటే అడవి మూలికలు కావచ్చు, లేకుంటే వనమూలికలు, ఇంకా చెప్పాలంటే మనకు హెర్బ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు దాన్ని గుర్తుపట్టి దాన్ని డిస్క్రిప్షన్ చేయలేకపోయారు, పేరు పెట్టినారు, వదిలేసినారు అంతే. కానీ మనకు ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే రస, గుణ, వీర్య, విపాక, ప్రభావ అని చెప్పి ఒక 5 తరగతులుగా విభజిస్తారు. అంటే ఒక ప్లాంట్ మనం కడుపులోకి తీసుకున్నాం, దాని యొక్క రసం ఏంటి, టేస్ట్ ఏంటి అంటే ఏ టేస్ట్ని బట్టి వాతపిత్త కఫాలు పెరుగుతాయా తగ్గుతాయా అని చెప్తుంది శాస్త్రం. గుణము అంటే అది బరువుగా ఉందా, తేలిక చేస్తుందా, శరీరాన్ని ఇలా మారుస్తుందా, అంటే ముసలితనంగా మారుస్తుందా, విషంగా మారుస్తుందా, అలా 20 రకాల గుణాలు ఉంటాయి ఆపోజిట్గా. అంటే గురు, లఘు అని చెప్తే, గురు అంటే బరువుగా చేస్తుంది, లఘు అంటే తేలిక చేయడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫుల్ కలాకందు తిన్నారనుకోండి, మీరు హెవీ అయిపోతారు. ఫుల్ స్వీట్ తిన్నారనుకోండి, హెవీ అవుతారు. అంటే బాడీని గురువుగా చేసింది అనమాట ఏది, ఆ కలాకంద్. సో మీరు అటుకులు కానీ పేలాలు కానీ ఇన్ని తిన్నారనుకోండి, బాడీ తేలిగ్గా అయిపోతుంది. సో దాన్ని లఘు గుణం అంటారు. అంటే ఆ పదార్థము అలా తయారు చేస్తుంది మన బాడీని. సో దీన్ని గుణం అంటారు. వీర్యం అంటే పొటెన్సీ. ఇది ఎంతవరకు మనం ఇవ్వచ్చు. మీకు తెలుసు కదా, మిర్చి ఇప్పుడు వచ్చింది, గుంటూరు మిర్చి అంటాము, లేకుంటే సిమ్లా మిర్చి ఇంత పెద్దగా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది, ఎంత తిన్నా కూడా కారంగా ఉండదు. లేకుంటే మీరు క్యాప్సికమ్ కూడా ఒక మిర్చి జాతి, ఎంత తిన్నా కూడా పెద్ద కారంగా ఉండదు. కానీ గుంటూరు మిర్చికి వచ్చేసరికి మనం నోట్లో పెట్టలేము. పోనీ ఇప్పుడు ఇంకా థాయిలాండ్ మిర్చి అని వచ్చింది, ఇంకా భయంకరమైన కారం, దాన్ని పొటెన్సీ అంటారు. మీకు అర్థమైంది. సో పొటెన్సీ అంటే ఈ మందు ఇంత డోస్లో ఎంత పొటెన్సీ ఉంది అనేది వీర్యం. దీన్ని శీత వీర్యము మరియు ఉష్ణ వీర్యంగా చెప్తారు. అంటే మన శరీరాన్ని చల్లగా చేస్తుందా, వేడి చేస్తుందా అని చెప్పడమే వీర్యం, శీత వీర్యం. సో ఉష్ణ వీర్యం. సో రస, గుణ, వీర్య, విపాకము. కడుపులోకి పోయిన తర్వాత ఆఫ్టర్ డైజెషన్ ఏమిగా మారుతుంది అంటే పుల్లగా మారిపోతుందా, లేకుంటే తీయగా మారిపోతుందా, కారంగా మారిపోతుందా అని చెప్పి 3 రకాలుగా మారిపోతుంది. మన మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది, మీరు ఏదైనా తినండి, అయితే మీరు కార్బోహైడ్రేట్గా మారుతుంది, అయితే ప్రోటీన్గా మారుతుంది, అయితే ఫ్యాటీ యాసిడ్గా మారుతుంది అని చెప్తుంది ఆధునిక శాస్త్రం. కానీ ఆయుర్వేదం ఎప్పుడో చెప్పేసింది, ఇది పుల్లగా మారుతుందా, కారంగా మారుతుందా, మరియు తీయగా మారుతుందా, ఏది తిన్నా కూడా ఈ 3గా మారిపోతుంది. మారిపోయాక బాడీ అబ్జార్ప్షన్ స్టార్ట్ చేస్తుంది. దీన్ని విపాకము అంటారు. సో ప్రభావం అంటే మీరు చూడండి, విషం కూడా ఇవన్నీ రకాలుగా తీయగా ఉంటుంది, శీతవీర్యంగా ఉండొచ్చు, మరియు విపాకము మీరు మధుర విపాకంగా ఉండొచ్చు, కానీ లాస్ట్కు అది చంపేయవచ్చు. దీన్ని ప్రభావం అంటారు, ఎఫికాసీ. సో ఎఫికాసీ అంటే ఏదైనా ఒక మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆ మెడిసిన్ మీకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అని చెప్పేటువంటి విధానమే ప్రభావం. ఇదంతా డిస్క్రిప్షన్ ఆయుర్వేదంలో ఎప్పుడో ఇచ్చినారు. సో ఇప్పుడు దాన్ని బట్టి ఏ ప్లాంట్ కలిపితే ఏమి జరుగుతుంది అనేది ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు. దీన్నే పాకము అంటారు. సో ఇలాంటి పాకమే ఒకటి సఫేద్ ముసలి పాకము. అయితే మన భారతదేశంలో సఫేద్ ముసలి, విధారి కంద, అశ్వగంధ ఇలాంటి పేరు మోసిన ఎన్నో ప్లాంట్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మన భారతదేశంలో. దాని గురించి తెలియక ఎటువంటి వ్యాపారానికి అనువుగా మనకున్నటువంటి పరిస్థితులు లేక రైతులు చాలా బీదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతసేపు పత్తి పెట్టాలి, మిర్చి పెట్టాలి, ఇంకేదో పెట్టాలి, అది వాణిజ్య పంటలు. మీరందరూ ఆలోచించండి, వాణిజ్య పంటలుగా మీరు హెర్బ్స్ కనుక ఇప్పుడు స్టార్ట్ చేయండి, త్వరలోనే
భారతదేశంలో ఒక సుసంపన్నమైనటువంటి ఆయుర్వేద వరల్డ్ ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. సో మన భారతదేశం నుంచి ఎంతో ఆయుర్వేద ఉత్పత్తులు క్రమక్రమంగా ఎగుమతులు చేయడానికి మనం అంతా రెడీ అవుతున్నాం. మీకు తెలుసు కదా, అమెరికాలో 11% చైనాకు సంబంధించినటువంటి ఆయుర్వేద ఉత్పత్తులు ఉన్నాయి మొత్తం మెడికల్ ఫీల్డ్లో. కానీ మన భారతదేశం నుంచి జస్ట్ 2-3% కూడా లేదు మొన్నటిదాకా. ఇప్పుడు పెరుగుతుంది. మన ఆయుర్వేద ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది. ఈ ఆయుర్వేద ఉత్పత్తులను WHO కూడా యాక్సెప్ట్ చేస్తుంది, US FDA కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇదంతా మనకు రానున్న రోజులలో మంచి కాలము. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు ఈ నాలెడ్జ్ను మనము తీసుకొని ఎవరైతే రైతులు ఉన్నారు, వారి దగ్గర భూమి ఉంది, వాళ్ళు ఇప్పుడు మెల్లమెల్లగా కన్వర్ట్ కండి. మీరు పెద్ద ప్లాన్స్ ఇప్పుడు కనుక పెట్టగలిగితే వాళ్ళు మీ ఫ్యూచర్లో మీ పిల్లలకు ఒక మంచి ఎస్సెట్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి దాని పేరు ముసలి పాక్. పాక్ అంటే ఏం లేదండి, పాకం, మైసూర్ పాకం లాగా. సో ముసలి అంటే సఫేద్ ముసలి, అశ్వగంధ, అక్కల కర్ర, ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి విశిష్టమైనటువంటి వనమూలికలు. ఇవి అఫ్రోడైజిక్గా పనిచేస్తాయి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు అఫ్రోడైజిక్ ఏంటంటే మగవాళ్ళలో శక్తి రావడానికి వీర్యకణాల యొక్క శక్తి, వీర్యకణాల యొక్క మొటిలిటీ అండ్ వీర్యకణాల యొక్క సంఖ్య మరియు వాటి యొక్క జెనెటికల్ మార్ఫికేషన్ అండ్ అవి డ్యామేజ్ కాకుండా వీర్య శక్తిని మరియు సెక్సువల్ పొటెన్సీని మరియు కండర శక్తిని పెరిగేటువంటి రసాయనము ఈ సఫేద్ ముసలి. ఈ సఫేది ముసలితో పాటు అశ్వగంధ కలిపితే అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ యొక్క ఎవరైనా కానీ, ఇది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఉదయం ఒక 5 గ్రామ్స్, సాయంత్రం ఒక 5 గ్రామ్స్ మీరు డైలీ దైనందిన జీవితంలో జస్ట్ లైక్ మీరు అందరూ పాలలో కలుపుకునేవి చాలా రకాలుగా వాడుతున్నారు కదా, దాంట్లో పిండి, మైదా పిండి, చక్కెర తప్ప అందులో ఏమీ లేదండి. దాని బదులు ఎవరైతే ప్రోటీన్ కాంటెంట్ కావాలి, నాకు ప్రోటీన్ కండరం శక్తి పెరగాలి, కండరం యొక్క వాల్యూ పెరగాలి అంటే ప్రోటీన్కు మీరు ఇక్కడ ఇది వాడచ్చు. ఇది చాలామంది జిమ్లో ఉన్నటువంటి యువకులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒకసారి ఇది ట్రై చేయండి. ఒక 2 months 3 months ట్రై చేయండి. మీరు వే ప్రోటీన్ వాడుతున్నారు కదా, వే ప్రోటీన్ కంటే 100 రెట్లు ఇది చాలా శ్రేష్టం. వే ప్రోటీన్ వచ్చేసి అది మిల్క్ ప్రోటీన్, అది సూటబుల్ కాదు మనకు. ఎందుకంటే అది ఆ అడ్జస్ట్మెంట్ కావడానికి బాడీ చాలా సతాయించుతుంది. ఇంకోటి మనకు శరీరంలో ఏం చేస్తుందంటే ఆమవాతాన్ని క్రియేట్ చేస్తుంది వే ప్రోటీన్. మన శాస్త్రంలో ఏం చెప్తారంటే పాలను 3-4 రకాలుగానే మార్చాలి. ఎక్కువగా మారిస్తే అది పాయిజన్ అవుతుంది. ఎందుకంటే పాలు చాలా సెన్సిటివ్. పాలు వేడి చేసుకొని తాగుతారా, ఓకే. పాలల్లో ఉప్పు వేసారా, అవుట్. అదే పాలల్లో కొంచెము మీరు పసుపు వేసారా, అది ఔషధంగా మారుతుంది. పాలల్లో కారం వేసారా, అవుట్. పాలల్లో చేదు వేసారా, అది పనికిరాదు. పాలల్లో తోడు పెట్టారా, పెరుగు అవుతుంది. తోడు పెట్టినాక వెన్న తీసారా, ఓకే. మళ్ళీ ఆ వెన్న నెయ్యిగా మార్చారా, ఓకే. అంటే ఇంతకంటే ఎక్కువ తట్టుకోదన్నమాట. మీరు ఏం చేశారు, వాళ్ళు ఆ పాలను వే ప్రోటీన్గా మార్చి ఆ ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ను తట్టుకోదు మన బాడీ, అది టాక్సిన్స్ని క్రియేట్ చేస్తుంది. దాన్ని ఆమవాతం అంటారు. సో అందుకే చాలామంది జిమ్లో చేసినప్పుడు వాళ్ళు చేసినంతసేపు వాళ్ళ యొక్క కండరాలు పెరిగి ఉంటాయి. ఎప్పుడైతే జిమ్ తగ్గిస్తారో మొత్తం నార్మల్ అయిపోతారు. సో ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన ప్రోటీన్ సప్లిమెంట్స్ ఉన్నాయి, డైరెక్ట్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఎన్నో రకాల గింజలతోటి, అడవి గింజలు, ఎన్నో రకాల చెట్ల యొక్క గింజలు మరియు దుంపలు, మీరు విదారిక్ అందాన్ని ఉంది, మంచి ప్రోటీన్ సప్లైర్. సో ఇవన్నీ నేను రానున్న వీడియోలలో మీకు చెప్తాను. ఇప్పుడు నా చేతిలో ఉంది ముసలిపాక్, ఇది మెడిప్రో కంపెనీది. ఇలాంటి ముసలిపాక్ కొన్ని వేల సంవత్సరాల కింద చెప్పబడింది. ఈ ఫార్ములా అన్ని కంపెనీలలో ఉంటాయి. ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఒక మంచి రసాయన ఔషధం. మీకు తెలుసు కదా, రసాయనం అంటే రోజు వాడదగినది. అంటే జబ్బు ఉన్న వాళ్ళు వాడదగినది, జబ్బు లేని వాళ్ళు కూడా వాడదగినది. అంటే రోజు జస్ట్ లైక్ రోజు మనం ఆహారంలో తీసుకుంటాం కదా, ఆహారంతో పాటు ఇది ఫుడ్ సప్లిమెంట్గా మనం తీసుకుంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 14 years దాటి 15 years దాటి అంటే 16-17 years నుంచి కూడా మనం వాడుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, దీని నుంచి ఎటువంటి అడ్వర్స్ రియాక్షన్ లేదు. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో, కన్వాలసెన్స్ అంటే అప్పుడే డబ్బుల నుంచి కోలుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కనుక ఇది ఇస్తే అద్భుతంగా వాళ్ళ యొక్క కోలుకునేటువంటి విధానాన్ని, ఇమ్యూనిటీని పెంచుతుంది ఈ ముసలిపాక్. హరే కృష్ణ.